ప్రపంచమే ఓ యుద్ధరంగంగా మారిన వేళ భారత్ ఎలర్ట్గా కనిపిస్తోంది. డిఫెన్స్ను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటోంది. ఆయుధం అద్భుతంగా వాడడమే కాదు, తయారు చేయడం తెలుసుకుంటోంది. నెక్స్ట్ జనరేషన్ సాంకేతికతలతో మన డిఫెన్స్ పవర్ను డిఆర్డీఓ నెక్స్ట్ స్టేజ్కు తీసుకువెళుతోంది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్, యాంటీ-షిప్ వార్ఫేర్లో కొత్త టెక్నాలజీని డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. దీంతో భారత్ చరిత్ర సృష్టించింది. ఇక అటు ప్రాజెక్ట్ కుష కూడా రెడీ అవుతోంది. మరి వ్యవస్థలు, ఆయుధాల ప్రత్యేకతలు ఏంటి? శత్రు దేశాలకు అప్పుడే వణుకు స్టార్ట్ అయిందా? రక్షణ రంగంలో భారత్ సరికొత్త దూకుడు. అద్భుత మిజైల్స్, అంతకు మించిన కుష. డిఆర్డీఓ మిజైల్ షీల్డ్ టెస్టులు సక్సెస్. బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ దేశంగా భారత్. అగ్రరాజ్యాల సరసన చేరిన ఇండియా. ప్రాజెక్టు కుష డెవలప్ చేస్తున్న డిఆర్డీఓ. ప్రాజెక్టు కుషతో శత్రువుకు ఇక చెడుగుడే. శాంతి కావాలంటే ఆయుధం పట్టాల్సిందే, శత్రువును భయపెట్టాల్సిందే. అలానే ఉంది ప్రపంచం ఇప్పుడు. పాక్, చైనాలు నక్కల్లా తొంగి చూస్తున్న వేళ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా బదులు చెప్పేందుకు, శత్రువు తోక ముడిచి పారిపోయేలా చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. భారీగా ఆయుధాలు పోగు చేసుకుంటోంది. త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది. సరికొత్త ఆయుధాలను రక్షణ రంగం అమ్ముల పొదిలో చేరుస్తోంది. భారత రక్షణ రంగంలో ఇప్పుడు మరో మైలురాయి నమోదైంది. జూన్ 10, 11 తేదీల్లో డిఆర్డీఓ వరుసగా 3 సార్లు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ ను ఎదుర్కొనే క్షిపణి పరీక్షలను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచిన ఈ ప్రయోగాలతో పాటు మధ్యస్థ దూరంలోని శత్రువుల నౌకలను తిప్పికొట్టే ఒక సరికొత్త యాంటీ-షిప్ రక్షణ క్షిపణి మొదటి పరీక్షను కూడా సైంటిస్టులు అంతే విజయవంతంగా పూర్తి చేశారు. డిఆర్డీఓ పరీక్షించిన ఈ 2 రకాల ఇంటర్సెప్టర్ క్షిపణులు సుమారు 2000 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల మీడియం, ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్స్ ను ఆకాశంలోనే ముక్కలు చేయగలవు. ప్రస్తుతానికి ఈ క్షిపణుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా బయటకు చెప్పకపోయినా ఇవి భూ వాతావరణం లోపల, భూ వాతావరణానికి అవతల ఉన్న అంతరిక్షంలోనూ శత్రువుల దాడులను అడ్డుకునేలా రూపొందించారని తెలుస్తోంది. ఇంటర్సెప్టర్లు విజయవంతంగా తమ లక్ష్యాలను ఛేదించి BMD అంటే బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సామర్థ్యం నిరూపించాయి. దీంతో BMD సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరినట్లయిందని డిఆర్డీఓ ప్రకటించింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో భారత్ టార్గెట్ గా కుట్రలు చేస్తున్న పాకిస్తాన్, చైనాకు నిద్ర లేకుండా పోవడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ పరీక్షలు సక్సెస్ కావడమే కాదు, అటు ప్రాజెక్టు కుష పనులు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ అయిన ప్రాజెక్టు కుష దేశ భద్రతా చిత్రపటాన్నే మార్చేసే గేమ్ చేంజర్ గా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నారు. ప్రాజెక్టు కుష అనేది ప్రపంచ స్థాయి స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని, ఆపరేషన్ సింధూర్ సమయంలో దాని సత్తా తెలిసిందని అన్నారు. దీంతో ప్రాజెక్టు కుష స్పెషాలిటీ ఏంటి అనే చర్చ మొదలైంది. శత్రు దేశాల విమానాలు, మిజైల్స్ ను అడ్డుకునే గగనతల రక్షణ వ్యవస్థను సొంతంగా తయారు చేసుకుంటోంది భారత్. అదే ప్రాజెక్టు కుష. 2028-29 నాటికి ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇది ఇజ్రాయిలీ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను పోలి ఉంటుంది. ప్రాజెక్టు కుషలో మొత్తం 3 వేరియంట్లు ఉంటాయి. వీటిని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సహకారంతో డిఆర్డీఓ డెవలప్ చేస్తోంది.
ఇక ఇందులో 3 రకాల LR-SAMలు అంటే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే దూరశ్రేణి క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. శత్రు భూభాగం నుంచి దేశం వైపు దూసుకొచ్చే విమానాలు, క్షిపణులను ఇవి అడ్డుకుంటాయి. ఒక వేరియంట్లో 150 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు, మిజైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఇది స్వదేశీ ఆకాష్ NG వాయు రక్షణ వ్యవస్థ ఆధారంగా రూపొందించారని తెలుస్తోంది. రెండో వేరియంట్లో 250 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు, మిజైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఇక మూడో దాంట్లో 350 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాలు, మిజైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది. ఈ మూడు కూడా సుదూరంలో ఉన్న చిన్నవాటితో పాటు గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ, ఇంధన భర్తీ విమానాలను కూడా ధ్వంసం చేయగలవు. ప్రాజెక్టు కుషలోని LR-SAMలకు తోడుగా రష్యాకు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా భారత్ మోహరించనుంది. S-400 గగనతల రక్షణ వ్యవస్థ 4వ స్క్వాడ్రన్ ఈ మధ్యే భారత్ చేరుకుంది. మొత్తం 5 స్క్వాడ్రన్లను అందించేలా 2018లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో 4వ స్క్వాడ్రన్ భారత్ చేతికి తాజాగా అందింది. 380 కిలోమీటర్ల పరిధి ఉన్న S-400 గగనతల రక్షణ వ్యవస్థలు 3ంటిని పాక్, చైనా సరిహద్దుల్లో మోహరించారు. ప్రాజెక్టు కుశ కూడా అందుబాటులోకి వస్తే పాక్, చైనా నుంచి కనిపిస్తున్న ముప్పుకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఓవైపు పాకిస్తాన్ కుట్రలు, మరోవైపు చైనా పన్నాగాలు. సరిహద్దుల్లో రోజురోజుకు ముప్పు పెరుగుతోంది. ఆ రెండు దేశాలతో ఎప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుంది. దీంతో శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. భారత్ టార్గెట్గా చైనా, పాక్ చేస్తున్న కుట్రలు ఏంటి? DRDO ప్రయోగాలతో వాటికి చెక్ పడబోతోందా? భారత్కు ఐరన్ డోమ్ లాంటి ప్రాజెక్టు కుష మన రక్షణ వ్యవస్థను ఏ రేంజ్కు తీసుకువెళ్లబోతోంది? భారత్ ఐరన్ డోమ్, ప్రాజెక్టు కుష. ఆత్మనిర్భర్ భారత్ కు సాక్ష్యంగా కుశ. కొత్త శక్తి అందుకున్న ఇండియన్ డిఫెన్స్. ప్రాజెక్టు కుశతో శత్రువులకు ఇక చుక్కలేనా? భారత్ టార్గెట్ గా చైనా, పాక్ కుట్రలు ఏంటి? ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ ఉన్నట్లు భారత్ కు ప్రాజెక్టు కుశ డిఫెన్స్ ను బలోపేతం చేయడమే కాదు, ఆత్మనిర్భర్ భారత్ కు సాక్ష్యంగా నిలుస్తుంది కుశ. S-400 కు స్వదేశీ ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేయడం, వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని పెంచుకోవడం, కొనుగోలు ఖర్చులను తగ్గించడం, ప్రపంచ ఆయుధ మార్కెట్లో పోటీదారుగా స్థానం సంపాదించడమే లక్ష్యంగా ప్రాజెక్టు కుశను స్టార్ట్ చేసింది భారత్. S-400కు ప్రాజెక్టు కుశకు ఎలాంటి పోలికలు లేవు. అయితే ఓవైపు పాక్, మరోవైపు చైనా సరిహద్దుల్లో చేస్తున్న ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. వీటన్నింటికీ ప్రాజెక్టు కుశ చెక్ పెట్టడం ఖాయం. ఎయిర్ డిఫెన్స్ అవసరం ఎంతో ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసిందే. దీంతో అలాంటి అద్భుతం అనిపిస్తున్న ప్రాజెక్టు కుశ రాబోయే రోజుల్లో డిఫెన్స్ లో నిజంగానే గేమ్ చేంజర్ గా మారడం ఖాయం. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, పెరుగుతున్న చైనా ప్రభావం, అక్రమ పాక్ దొంగ వేషాలు, వీటన్నింటి నుంచి కుశ వేరియంట్లు బార్డర్ను సేఫ్ గా ఉంచుతాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన యుద్ధంలో పళ్ళు రాలగొట్టుకుని కాళ్ల బేరానికి వచ్చిన పాక్ ఇప్పటికీ భారత్ మీద రగిలిపోతూనే ఉంది. దెబ్బ తీసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. భారత్ టార్గెట్ గా తమ దేశ రక్షణ బడ్జెట్ ను పాక్ అమాంతం పెంచేందుకు రెడీ అయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా $3,000 బిలియన్, ఏకంగా 3 లక్షల కోట్లకు పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇకటు పాక్కు చైనా అన్ని విధాలుగా సాయంగా ఉంటోంది. ఇప్పుడు బడ్జెట్ పెంచేయడం అంటే చైనా సాయంతో భారత్ మీద యుద్ధానికి పాకిస్తాన్ రెడీ అవుతున్నట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రక్షణ రంగం బలోపేతం విషయంలో పూర్తిగా చైనా, తుర్కియే దేశాలపై పాక్ ఆధారపడుతోంది. రాబోయే రోజుల్లో చైనా నుంచి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసి భారత్కు సవాళ్లు విసరాలి అని పాక్ చూస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతోంది.
ప్రాజెక్టు కుశ అందుబాటులోకి వస్తే సరిహద్దుల్లో పాక్ చైనాకు చెక్ పెట్టడం ఈజీ అవుతుంది. ఇకటు చైనాకు భారీ సంఖ్యలో విమానాలు, క్షిపణులను ప్రయోగించే సత్తా ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ఖచ్చితత్వంతో పనిచేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థను పోగేయడం భారత్కు తప్పనిసరి. ఏకకాలంలో చైనా, పాక్తో యుద్ధం చేయాల్సి వస్తే భారత వైమానిక దళాన్ని పూర్తిగా తన వైపే తిప్పుకుని పాక్కు సులువుగా ఇండియాపై దాడి చేసే అవకాశాన్ని చైనా ఇస్తుంది. ప్రాజెక్టు కుశ రెండు శత్రు దేశాల నుంచి గగనతల దాడులను అడ్డుకుంటూ మన వాయుసేన సమర్థంగా జంట శత్రువులపై విరుచుకుపడే వెసులుబాటు కల్పిస్తుంది. లద్దాఖ్లో భారత్, చైనా దళాలు ఘర్షణ పడినప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంట డ్రాగన్ కంట్రీ తన దగ్గర ఉన్న S-400 వ్యవస్థలను మోహరించింది. వివిధ రకాల క్షిపణులతో రక్షణ కవచాన్ని ఏర్పరుచుకుంది. దీన్ని ఛేదించడం భారత్కు అవసరం. చైనాతో పాటు పాక్ సరిహద్దుల్లోనూ ప్రాజెక్టు కుశ S-400 వ్యవస్థలను మోహరించడం ద్వారా జంట దాడుల ప్రమాదాన్ని ఇండియా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. ఇకటు పాక్ డెవలప్ చేస్తున్న ఫతా-1, ఫతా-2 లాంటి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు, చైనాకు చెందిన P-282 మిజైల్స్ ముప్పును దృష్టిలో పెట్టుకుని కొన్నేళ్లుగా బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై భారత్ ఎక్కువగా దృష్టి పెడుతోంది. దీనిలో భాగంగా భూమి లోపల చాలా లోతుగా దాగి ఉండే శత్రువుల రక్షణ స్థావరాలను కూడా బద్దలు కొట్టేలా అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని మార్చే పనులను DRDO ఇప్పటికే ప్రారంభించింది. దేశ రక్షణను మరింత పటిష్టం చేస్తూ INS అరిదమన్ అనే సరికొత్త అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని కూడా నౌకాదళంలోకి చేర్చుకున్నారు. ఇలా చైనా, పాక్ కుట్రలకు చెక్ పెట్టేలా అన్ని రకాలుగా డిఫెన్స్ ను స్ట్రాంగ్ చేస్తోంది భారత్.